నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూలై 19, 2020 రోజున దివంగత ఎంపీ చొక్కారావు గారి జయంతిని పురస్కరించుకుని నగరంలోని వారి విగ్రహానికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కొత్తగండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ వైపు ఆరపల్లి మోహన్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, టీపీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ గారు, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, పొన్నం సత్యం గౌడ్ గారు, మూల రవీందర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు నరసన పటేల్ గారు, భూమా గౌడ్ గారు, రాశెట్టి శ్రీనివాస్ గారు, పడిశెట్టి భూమన్న గారు, మల్లికార్జున రాజేంద్ర గారు, హర్ష మల్లేశం గారు, కట్ల సతీష్ గారు, సత్యరెడ్డి గారు, డీసీసీ సెక్రటరీలు సయ్యద్ జమాలుద్దీన్ గారు, సయ్యద్ అహ్మద్ హుసేన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, నిహాల్ అహ్మద్ గారు, అహ్మద్ అలీ గారు, ఖలీముద్దీన్ గారు, మార్కరాజు గారు, విద్యాసాగర్ గారు, సతీష్ గారు, ముక్క భాస్కర్ గారు, దన్నా సింగ్ గారు, రెహమాన్ గారు, లహక్ ఖాద్రి గారు, ఖరా రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, శ్రవణ్ నాయక్ గారు, శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గారు, ఇన్నారెడ్డి గారు, మాదాసు శ్రీనివాస్ గారు, జొన్నల రమేష్ గారు, మూల జైపాల్ గారు, చింతల కిషన్ పటేల్ గారు, సలీముద్దీన్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్నారెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామరెడ్డి రామరెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి గారు, నాయకులు రాజ్ కుమార్ గారు, కుర్రపోచయ్య గారు, లక్ష్మణ్ రాజు గారు, ధనా సింగ్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. వివిధ విభాగాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. కరీంనగర్ జిల్లాకే కాక ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్గా, పార్లమెంటు సభ్యుడిగా 3 దఫాలు, మంత్రిగా, అనేక జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నీతి నిజాయితీకి మారుపేరుగా చొక్కారావు గారు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. వారి శిష్యుడిగా రాజకీయాల్లో వారు 1957 ప్రాంతంలో రవాణా శాఖ మంత్రులైతే నేను ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. అందుకే మంత్రిగా కాగానే ఎల్ఎండిలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయంలో వారి పేరు పెట్టి అక్కడుండే డ్రైవింగ్ ట్రాక్ వారి నామకరణం చేయడం జరిగింది. జిల్లా రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక నీతిబద్ధత కలిగిన రాజకీయాల్లో చొక్కారావు గారికి మారు పేరు. అటువంటి వారి దగ్గర రాజకీయం నేర్చుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈనాటి యువత కూడా చొక్కారావు లాంటి రాజకీయ నాయకుల చరిత్ర ద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలో, క్షేత్రస్థాయి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా లీనమై నాయకుడిగా ఎదగాల్లో వారి జీవిత చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఇవాళ రేపు రాజకీయాలు పైన ఊరికి ఆర్పాటానికే పరిమితమయ్యేటువంటి పరిస్థితి. తొందరలోనే నాయకుడిగా అత్యున్నత పదవులకు పోవాలనే ఆలోచనతో కొనసాగుతుంది. కానీ దీర్ఘకాలిక రాజకీయాల్లో ప్రజా సమస్యల ద్వారా మాత్రమే రాజకీయ నాయకుడు ఎదుగుతాడు అనడానికి చొక్కారావు గారి జీవిత చరిత్ర నిదర్శనం. ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ నూతనంగా వచ్చే రాజకీయాలు వచ్చే యువతకు వారి ఆశీర్వచనం, వారి ఆలోచన విధానం ఉండాలని సందర్భంగా కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాం. మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన. టూ లేట్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కు దగ్గరలో షట్టర్ అండ్ 1 BHK ఫ్లాట్ అద్దెకు ఇవ్వబడును. సంప్రదించండి 8074178849, అలాగే 9948854870. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.